నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్. నేటికి దేశంలో కోట్లాది మంది రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ఈ రైతులకు ఆర్థిక సాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ ఆర్థిక సహాయం కింద 6,000 రూపాయలు ప్రతి ఏటా 3 విడతల రూపంలో విడుదల చేస్తారు. ఒక్కో విడత కింద రైతుల బ్యాంక్ అకౌంట్ కు 2,000 రూపాయలు పంపిస్తారు. ప్రతి వాయిదా 4 నెలల వ్యవధిలో పంపబడుతుంది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 17 వాయిదాలు విడుదలయ్యాయి. గత నెల జూన్ 18న వారణాసిలో జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం యొక్క 17వ విడతను విడుదల చేశారు. 17వ విడత విడుదలై నెల రోజులు దాటింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 18వ విడతను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతులకు తరచుగా ఎదురవుతుంది. ఒకే కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం కుటుంబంలోని ఒక సభ్యునికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఈ పథకంలో ఈకేవైసీ, భూమి రికార్డుల వెరిఫికేషన్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీరు ఈ 2 అవసరమైన పనులను పూర్తి చేయకపోతే మీరు పథకం యొక్క ప్రయోజనం పొందలేరు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయనున్నారు. 1 ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు ఖాతాల్లో జమ అవుతాయి. వీటితో పాటు అక్టోబర్లో పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు కూడా జమ అవుతాయి. వివిధ కారణాల ద్వారా పెండింగ్ దఫా డబ్బులు జమ కాని వారు ఈకేవైసీ పూర్తి చేస్తే ఆ డబ్బులు కూడా జమ కానున్నాయి. అంటే గత 2 దఫాలుగా జమ కాని వారికి అక్టోబర్ విడతతో కలిపి 6,000 రూపాయలు, రైతు భరోసా నుంచి 7,500 రూపాయలతో కలిపి మొత్తం రైతుల ఖాతాల్లో 13,500 రూపాయలు జమ కానున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి.